వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు ఉంటే మీరు ఎక్కడ అప్లై చేస్తే మీకు 100% జాబ్ వచ్చే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియో తయారు చేయడానికి రీజన్ ఏంటి అంటే, చాలామంది అభ్యర్థులకు అవగాహన లేక ఎక్కడ పడితే అక్కడ అప్లికేషన్ చేసుకొని జాబ్ రావడం లేదు అని బాధపడుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా మీకు 10th క్లాస్లో ఎంత పర్సంటేజ్ ఉంది, ఆ పర్సంటేజ్ని బట్టి ఎక్కడ అప్లికేషన్ చేసుకుంటే మనకి పోస్టల్ జీడీఎస్ జాబ్ అనేది వస్తుంది అనేది క్లియర్గా చెప్తాను. అంటే ఎందుకు అంటే మనకి ఎక్కడ పడితే అక్కడ మనం అప్లై చేసుకుంటే ఎందుకు మనకి జాబ్స్ రావు అంటే, సో దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్ చేస్తే అక్కడ మనకంటే ఎక్కువ 10th క్లాస్లో మార్కులు ఉన్నటువంటి అభ్యర్థులు కనుక ఉంటే వాళ్ళకి పోస్టింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ జీడీఎస్ జాబ్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయరు, 10th క్లాస్లో ఉన్న మార్కులను బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు కాబట్టి. సో దీనికి ఆధారంగా ఏమవుతుంది అంటే, మనకంటే ఎక్కువ మార్కులు ఉన్నటువంటి అభ్యర్థులకి జాబ్ వస్తే అక్కడ ఇచ్చేస్తున్నారు, మనకి జాబ్ ఇవ్వడం లేదు. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. మీ పర్సంటేజ్ని బట్టి 100% ఉందా, 90%, 80నా ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీరు ఎక్కడ అప్లికేషన్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎక్కడ అప్లై చేసుకోవచ్చు, ఎక్కడ అప్లై చేయకూడదు మనము అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కడెక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు, మీ పర్సంటేజ్ ఎంత ఉంటే అని నేను మీకు చెప్తాను. సో మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ అంటే 2025లో విడుదల చేసిన నోటిఫికేషన్లో కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఈ కట్ ఆఫ్ కూడా ఎప్పటిది అంటే లిస్ట్ 6 అంటే పోస్టల్ జీడీఎస్ సంబంధించి మెరిట్ లిస్టులు విడుదల చేస్తారు కదా, 6వ మెరిట్ లిస్ట్ అన్నమాట ఇది. 6వ మెరిట్ లిస్టులోని ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా 100% ఉంది కట్ ఆఫ్ మార్క్స్ అనేవి. అంటే 10థ్లో 100కి 100% ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. కొన్ని చోట్ల మాత్రం ఎస్సీ ఎస్టీ ఉన్న చోట్ల 99 అలా ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా 100కి 100 వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్లికేషన్ చేయాలా వద్దా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు డిసైడ్ అయిపోండి. ఓకేనా? సో మీకు 100% మార్క్స్ 10th క్లాస్లో ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది పక్కలో పెట్టండి. ఇక ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇది చూడండి. ఇది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీడీఎస్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 25 లిస్ట్ 6 అన్నమాట ఇది. అంటే తెలంగాణ రాష్ట్రంలో లిస్ట్ 6లో ఎంత పర్సంటేజ్ వస్తే సెలెక్ట్ అయ్యారు అనేది చూడండి. సో ఇక్కడ 95% వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది, కేటగిరీని బట్టి అన్నమాట. ఓకేనా? సో అన్రిజర్వ్డ్ కూడా 95 వచ్చిన వాళ్ళు కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఎస్సీ ఎస్టీ కూడా 95 వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, తెలంగాణ రాష్ట్రం వల్ల అయితే 95% ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకొని ట్రై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో 90 to 100% మధ్యలో ఎవరైతే ఉంటుందో. సో ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి, మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు 90% ఉంది లేదా 95% ఉంది, మేము తెలంగాణ అప్లై చేసుకోవచ్చా అని డౌట్ అనేది ఉంటుంది. ఎస్, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు కాబట్టి మీరు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలోనే అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్, ఇప్పుడు 90% పైన ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో, సో మీరు ఇక్కడ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకొని ఎక్కడ తక్కువ ఉంది అని చూసుకొని అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళు 90% కంటే తక్కువ ఉన్న వాళ్ళు మేము ఎక్కడ అప్లై చేయాలి అనే డౌట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 90% కంటే తక్కువ పర్సంటేజ్ మీకు ఉంది అనుకోండి, మ్యాక్సిమం మీరు 90 to 70% ఎవరికైతే ఉంటుందో, అంటే 70% నుంచి 90% మధ్యలో ఎవరికైతే మార్కులు 10th క్లాస్ మార్క్స్ ఉంటాయో మీరు బీహార్కి అప్లికేషన్ చేయడానికి ప్రయత్నించండి. సో బీహార్లో వివిధ రాష్ట్రాలతో పోల్చుకుంటే బీహార్ రాష్ట్రంలో పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంది. ఓకేనా? సో 95, 90 ఈ విధంగా మనకి రావడం జరిగిందనమాట. ఓకే. సో ఇది బీహార్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. అలాగే ఛత్తీస్గఢ్కి కూడా కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంటుంది. అక్కడ కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక మాకు చాలా తక్కువ మార్కులు 10th క్లాస్లో మేము తక్కువ మార్కులు అంటే చూడండి, మేము 50%, 60% లేదా 70% మాత్రమే ఉంది, మేము ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అని మీకు గన అనిపిస్తే చూడండి, ఇప్పుడు ఇది అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయకి సంబంధించింది. ఓకేనా?
అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా 37% ఉన్నవాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అన్‌రిజర్వ్డ్ కూడా 77% ఉంది మేఘాలయ డివిజన్‌లో. ఓకే. సో, ఈ విధంగా నార్త్ ఈస్ట్ స్టేట్‌లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మనకు నార్త్ ఈస్ట్‌లో మొత్తం ఉన్నటువంటి స్టేట్‌ల్లో 3 స్టేట్స్‌లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చండి. మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఏ స్టేట్స్‌కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది మనకక్కడ చూపిస్తుంది. నార్త్ ఈస్ట్ పైన సెలెక్ట్ చేసుకుంటే అరుణాచల్ ప్రదేశ్‌తో పాటుగా 2 చోట్ల మేఘాలయ, నాగాలాండ్ అనుకుంటాను. సో, ఈ 3 చోట్ల మనకి ఆప్షన్ అనేది చూపిస్తుంది అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా? సో, అక్కడ మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ హిందీ లేదా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. మనం 10థ్ క్లాస్‌లో ఎలాగో హిందీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ చదివాం కాబట్టి అక్కడ కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ ఇంత తక్కువ జీతానికి పోస్టల్ జీడీఎస్‌కి మొత్తం టోటల్‌గా అన్నీ కలుపుకొని కొన్ని పోస్టులకి 15,000 వస్తుంది. కొన్ని పోస్టులకి రూ. 18,000 స్టార్టింగ్‌లో సాలరీ వస్తుంది. మరి మేము అక్కడికి వెళ్లి జాబ్ చేస్తే సరిపోతుందా ఈ అమౌంట్ అని ఎవరైతే అనుకుంటుంటున్నారో నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. సో, త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అనేది రాబోతుంది. ఈ పీఆర్సీ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్‌కి 30,000కు పైగా సాలరీ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో, 25,000 నుంచి 30,000 మధ్యలో సాలరీ తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే సాలరీస్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సంబంధించి. సో, పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, జీడీఎస్ ఎంప్లాయీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన వాళ్ళు కాబట్టి సాలరీస్ అనేవి పెరుగుతాయి. మినిమమ్ 25,000 తప్పనిసరిగా ఉంటుంది. సో, ఆ సాలరీతో అయితే మీరు గెట్ ఇన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో కూడా వెళ్లి మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో, లాస్ట్ టైం మేఘాలయ డివిజన్‌కి సంబంధించి 45% వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది మీరు చూడవచ్చు. ఇంకా మనకి 77, 81 ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి నార్త్ ఈస్ట్ స్టేట్స్‌కి సంబంధించి ఉన్నాయి. 70 ఉన్నవాళ్ళు, 64 ఉన్నవాళ్ళు. సో, ఈ విధంగా ఇక్కడ చూడండి పర్సెంట్ డిజేబిలిటీలో 47 ఉంది. ఈ విధంగా మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. అక్కడ వర్క్ ప్రెషర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్క విలేజ్‌లో 20 కుటుంబాల నుంచి మనకి 80 లేదా 50 కుటుంబాల లోపే ఉంటాయి. ఎక్కువ జనాభా కూడా ఉండరు. కాకపోతే హిల్లీ ఏరియాస్‌లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, దానికి విల్లింగ్‌గా ఉంటే మీరు ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. మీకున్నటువంటి పర్సెంటేజ్‌ని బట్టి 10థ్ క్లాస్‌లో మీకు ఎన్ని మార్కులు ఉన్నాయని బట్టి ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి అనేది క్లారిటీ రావడం జరిగింది. సో, దీనిని బట్టి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మీరు అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా? ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి మన ప్రాంతంలో వేకెన్సీ ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే ఇది జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్‌కు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక పేజ్ ఉంటుంది. వేకెంట్ పోస్ట్ అని. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత మీ యొక్క డివిజన్ సెలెక్ట్ చేసుకోండి. ఏ డివిజన్‌కి సంబంధించిన వాళ్ళు అని. ఇక్కడ మొత్తం మనకి డివిజన్స్ అనేవి ఉంటాయి. పోస్టల్ డివిజన్స్ ఇవన్నీ కూడా. పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన డివిజన్స్. సో, మీ డివిజన్ ఏది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మొత్తం లిస్ట్ అనేది వచ్చేస్తుంది. మొత్తం ఇక్కడ ఇప్పుడు చిత్తూరు డివిజన్ సెలెక్ట్ చేశాను కాబట్టి టోటల్‌గా 46 పోస్టులు అనేవి ఇక్కడ ఉన్నాయి. అందులో ఏ క్యాస్ట్, ఏ విలేజ్‌లో మనకి ఉంది అండ్ అక్కడ ఏం పోస్ట్ ఉంది, అది ఎవరికి రిజర్వేషన్ చేయబడి ఉంది, పిన్ కోడ్‌తో సహా మనకిచ్చారు. దీన్ని బట్టి మనం ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా మనకి తెలిసిపోతుందన్నమాట. ఓకేనా? సో, దీన్ని బట్టి మనకి వేకెన్సీస్ ఎక్కడ ఎన్ని ఉన్నాయనేది కూడా మీరు చూసుకోవచ్చు మీ డివిజన్‌కి సంబంధించి. ఓకే. మీ ప్రాంతంలో ఉందా లేదా అనేది కూడా ఈ డివిజన్ వైస్‌గా ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్‌లో మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో, ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు. ఓకే. సో, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే చాలామంది అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నారు. అప్లికేషన్ ఫీజు రూ. 100 ఉంది. నెట్ సెంటర్‌కి వెళ్ళి అప్లై చేస్తే అక్కడ ఒక 200 తీసుకుంటారు. ఫోటో తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాలి. దానికి మళ్ళీ ఒక 100-150 అవుతుంది. ఈ విధంగా టోటల్‌గా నియర్లీ రూ. 500 ఖర్చు చేస్తున్నారు అప్లికేషన్ చేసుకోవడానికి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత దీనికి ఎగ్జామినేషన్ అన్నా కండక్ట్ చేస్తారంటే లేదు. ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే మీ ప్రతిభ ఆధారంగా మీకు జాబ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం లేదు. 10th మార్క్స్‌ని బేస్‌గా తీసుకుంటున్నారు. సో, కాబట్టి మీకు జాబ్ వస్తుందా రాదా అని తెలియకుండా చాలామంది అప్లికేషన్స్ చేసుకొని అప్లికేషన్ ఫీజు అనేది పోగొట్టుకుంటున్నారు. మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. టైం వేస్ట్ చేసుకుంటున్నారు. దీనికోసమే నేను సెపరేట్‌గా వీడియో అనేది చేస్తున్నాను. సో, మీకు ఎంత పర్సెంటేజ్ ఉంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ ప్రాంతంలో అప్లై చేసుకుంటే మనకు జాబ్ వస్తుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్‌లో డైలీ నేను అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.